దేవునిలో పక్షపాతం ఏమీ కూడా మనకు కనపడదు. ఆయనలో ఎలాంటి పార్షియాలిటీ మనకు కనపడదు, ఎలాంటి ఫేవరెటిజం మనకు కనపడదు. ఆయన కొందరినే ప్రేమించి కొందరిని తృణీకరించేటువంటి దేవుడు కాదు. కొందరిని మాత్రమే ఇష్టపడి కొందరిని తృణీకరించేటువంటి దేవుడు కాదు. ఆయన బిడ్డలైన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు నిష్పక్షపాతముగా ప్రేమించేటువంటి దేవుడు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నా జీవితంలో ఎన్నో పాపం చేశానండి, ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో ఘోరాలు చేశాను, అయితే ఎవరు నన్ను ప్రేమించట్లేదు. యేసుక్రీస్తు నన్ను నిజంగా ప్రేమిస్తాడంటారా? నిజంగా నా ఎడల పక్షపాతం లేకుండా ప్రేమిస్తాడంటారా అని ఒకవేళ సందేహంతో దేవుని సన్నిధిలో కూర్చున్నావేమో, ఈ రోజున దేవునితో చెప్తున్నాడు, సమరయ స్త్రీనే ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించకుండా ఉండలేడు. కారణం, ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన లోకములో ఉన్న ప్రతి బిడ్డను ఆయన ప్రేమించాడు. కారణం, ప్రతి వారు దేవుని చేత చేయబడిన వారు. హల్లెలూయా.